Now let us turn to God's word, 1 Corinthians chapter 11. Let us read from verses 3 and 4. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3-4 వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. But I would have you know that the head of every man is Christ, and the head of the woman is the man, and the head of Christ is God. And every man praying or prophesying, having his head covered, dishonoreth his head. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1-4 వచనాల వరకు నేను చదువుతాను. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. We will focus on the headship of Christ and the headship of man in the family. That will be the theme that we will be studying today. అయితే ఈరోజు 4వ వచనంలో చూసినట్లయితే అది ముసుగు వేసుకునే దాని అంశం గురించి తెలియజేస్తుంది. దాని గురించి మనం తర్వాత చదువుదాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే శిరస్సు ఎవరు, కుటుంబానికి శిరస్సు ఎవరు, స్త్రీకి శిరస్సు ఎవరు, క్రీస్తుకి శిరస్సు ఎవరు, ఈ అంశాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. So we already studied Paul's exhortation in the last sermon that he exhorting the congregation to follow him and remember these important things that he tells to the church. మరి పౌలు తన యొక్క వాక్యంలో తన మాటల్లో సంఘానికి అనేకమైనటువంటి హెచ్చరికలు ఇస్తూ వాటిని అనుసరించాలని పౌలు వారికి తెలియజేస్తూ వచ్చాడు. Paul uses these words, remember, keep, to exhort the congregation to take these things seriously, what he is telling to the church. కాబట్టి మరి సంఘానికి ఏవైతే చెబుతూ ఉన్నాడో వాటిని చాలా శ్రద్ధగా ఆలకించాలని, సీరియస్గా వాటిని తీసుకోవాలని కూడా మరి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. And that's the reason sometimes the teaching that he says, he repeats it, and so many verses are dedicated in our scriptures to point our attention to the fact that what he is saying is serious and important. We need to give attention to that. ఆయన చెప్తున్నటువంటి ఆ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి కాబట్టి వాటిని మరి సంఘము గైకోనాలి కాబట్టి ఆ ఉద్దేశంతో మరి కొన్ని మాటలు మరలా చెబుతూ వచ్చారు లేఖనాల్లో. So he says we must keep the ordinances as I delivered them to you. Verse 2, the last part. 2వ వచనము చివరి భాగంలో చూసినట్లయితే నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. So what we hear from Apostle Paul, what we hear from the scriptures is not for us to just listen on Sunday and forget about it. మరి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఏదో ఆదివారము విన్న విషయాలు మర్చిపోకుండా ఉండాలి. Some have the special gift, they will remember all the things. For example, what is the teaching concerning headship of Christ, what we should do for our salvation, how we should behave as Christians, all this they know. మరి కొంతమంది అన్ని విషయాలు కూడా వింటారు, వాటిని గుర్తుపెట్టుకుంటారు. క్రీస్తు ఏంటి, క్రీస్తు యొక్క అధికారం ఏంటి, మరి మనం ఏ విధంగా రక్షించబడ్డాము, ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. They know it by heart, but we fail to apply it in practically in our day-to-day life. So we are not keeping. We remember, but we don't keep. అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, కానీ వాటిని ఆచరణలో మాత్రము పెట్టరు. So that's why Paul is saying we must keep the ordinances. We must apply it. We may not apply it in the perfect way. We may fail, but we must strive to follow what God has told us. కాబట్టి పౌలు ఏమన్నాడంటే మీరు వీటిని గైకోనాలి, కట్టడలను అనుసరించి నడుచుకోవాలి అని చెప్పేసి మరి ఏదైతే చెప్పబడిందో దానిని అనుసరించి నడుచుకోవాలని హెచ్చరిస్తున్నాడు. Christian life is such that we always strive to follow what God has commanded. We learn from failures, then we don't give up. We again try, we ask God's forgiveness, God's help, and we slowly we grow in Christ. That's our Christian life. కాబట్టి క్రైస్తవ యొక్క జీవితము ఏమిటి అంటే ప్రతిరోజు కూడా దినదినము ఆత్మీయంగా అభివృద్ధి చెందే విధంగా ఉండాలి. మరి కొన్నిసార్లు మనం విఫలమైపోవచ్చు, పడిపోవచ్చు, ఓడిపోవచ్చు. అలాంటి సమయంలో ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకొని మరలా దేవునితో సమాధానపడి మరలా
మనము ఆ యొక్క విశ్వాసపు యాత్రను కొనసాగించాలి. ఇదే క్రైస్తవ జీవితం. And in the verses that we read today, he also talks about the headship of Christ and even the headship in the family. And this is also something that is not just for our knowledge, it's not just for us to remember it. He also wants us to keep it. He wants us to apply it in our families. He wants us to follow it. అదే మరి ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరి కుటుంబానికి అధికారి ఎవరు, లేదా క్రీస్తు యొక్క అధికారము, క్రీస్తు దేనికి శిరస్సు అయి ఉన్నాడు, అట్లాగే సంఘానికి శిరస్సు ఎవరు, కుటుంబానికి శిరస్సు ఎవరు, ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ వాటిని మనం అనుసరించి గైకొనే వారంగా ఉండాలి. And this is the principle that we need to follow when we live in this world. When we look at the culture around us, the world around us, this may not be followed by them. మరి ఈ విషయాలు మనము ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా మనం గమనించాలి. ఈ లోకంలో మరి అందరూ కూడా వీటిని అనుసరించకపోవచ్చు. You know, when we look at the modern culture, the modern world, they don't like the idea of any kind of authority. ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో చూసినట్లయితే ఎట్లా ఉన్నారంటే ప్రజలు ఏ విధమైనటువంటి అధికారం కింద ఉండడానికి ఇష్టపడట్లేదు. So people prefer, I'm not sure whether in Telugu there is an accurate word for that. Generally people all prefer some kind of anarchy. Means nobody want to be ruled by somebody else. సహజంగా ప్రజలు ఎలా ఉంటారంటే వాళ్ళకు వాళ్ళే యజమానులు అన్నట్టుగా, మేము ఎవరి కింద పనివారంగా ఉండకూడదు అని ఉండడానికి ఇష్టపడలేదు. తమకు తామే అధికారులుగా భావించుకుంటూ ఉంటారు. And even in matters of government, politics, of course God ordained authorities over us, but many like to rebel and protest. And even if there are some good rulers, people are not interested to submit to them. So generally there is a tendency in our society not to give any respect or regard to authority. కాబట్టి ఏ అధికారానికి లోబడడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ దేవుడు వాళ్ళని మనపై అధికారులుగా నియమించినా ఆ అధికారానికి లోబడడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఎవరు కూడా ఎవరి యొక్క అధికారం కింద ఉండడానికి ఇష్టపట్ల సహజంగా సాధారణంగా ఈ విధంగా ఉంటుంది పరిస్థితి. So in society they don't like that some kind of authority structure or order or distinction in the roles that people have, gifts that people have. The same they also bring to family. మరి సమాజంలో ఎట్లాగా అయితే మరి ఇలాగ అధికార విభజన ఉన్నదో, మరి వారికి అవసరమైనటువంటి వరాలు ఇవ్వబడినవో అట్లాగే అదే విధానం కుటుంబానికి కూడా అన్వయించబడుతుంది. Traditionally many families they used to work in some authoritarian structure whereby there is a head, there is wife, there are children, and children are interested to submit to the parents, and the husband and wife also live together in harmony whereby wives submit to husbands love wives. But in the modern society people think all these are ancient ideas, why we should follow that. In the olden days it were like that, why we should follow it now. మరి సాంప్రదాయక కుటుంబాలలో పాత కాలంలో మనం చూసినట్లయితే కుటుంబ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. దానికి ఒక పెద్ద అనే వ్యక్తి ఉంటాడు. ఆ తర్వాత మరి భార్యాభర్తలు అట్లాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల అధికారానికి లోబడడానికి మరి వారిపై అధికారానికి అంటే కుటుంబ పెద్దకి లోబడడానికి ఇష్టపడతారు. భర్త భార్యకి లోబడడానికి ఇష్టపడతారు. అయితే ఈ ఆధునిక కాలంలోకి వచ్చేసరికి ఎలా వచ్చిందంటే ఆలోచన, ఇదేదో అది అంత పాత పద్ధతి, వాళ్ళంతా తెలియక అలా చేశారు, ఇప్పుడు మనం అట్లా ఎందుకు ఉండాలి, ఎందుకు అధికారానికి మనం లోబడాలి, పెద్దల అధికారానికి మనం ఎందుకు లోబడాలి అని తిరుగుబాటు చేసే విధంగా ఈనాటి సమాజం ఉన్నది. So many societies are also collapsing because the families are not following the principles in the Bible. మరి బైబిల్లో చెప్తున్నటువంటి యొక్క నియమాలు మరి చాలా సమాజం పాటించట్లేదు కాబట్టి అనేకమైనటువంటి సమాజాలు మరి నాశనం అయిపోతున్నాయి ఇట్లాగా. So here the word of the Lord very clearly teaches us when it comes to the headship in the family. Here the word of the Lord says the head of the woman is the man and the head of man is Christ. That's the concise teaching of verse 3. మూడవ వచనం ప్రకారంగా మనం చూసినట్లయితే కుటుంబానికి పెద్ద ఎవరంటే ప్రతి
పురుషునికి శిరస్సు క్రీస్తని, అట్లాగే స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెను. So here God makes a distinction of roles in each family. మరి ప్రతి కుటుంబంలో వారి యొక్క పాత్రలు ఇక్కడ తెలియజేయబడుతుంది. So this is something that we need to understand. When God created us as male and female, God has special roles for all of us and we are created in that way. దేవుడు మనలను స్త్రీలుగా పురుషులుగా ఆయన సృష్టించినప్పుడు ఆయన స్త్రీకి ఒక పాత్ర, పురుషునికి ఒక పాత్ర, ఒక పని, ఒక బాధ్యత అప్పగించాడు. ఆ విధంగా దేవుడు మనల్ని కలుగజేశాడు. Sadly, modern society, they don't like to acknowledge their distinct roles of male and female in the society. They want to make it all mixed. మరి అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సమాజంలో పురుషుని పాత్ర ఏంటి, స్త్రీ పాత్ర ఏంటి, వాళ్ళకి ఇవ్వబడిన పని దాని ప్రకారం చేయడానికి ఇష్టపడకుండా వీళ్ళంతా కూడా అన్నీ మొత్తం కలిపేసేస్తున్నారు అనమాట. So in the name of equality, they say, oh, everybody is equal, we should treat everybody equal. They erase the distinct roles that God assigned for male and female in the society. అందరూ కూడా సమానమే, అంతా సమానమే, భేదాలు ఏమీ లేవు అని చెప్పేసి తీసుకొస్తూ దేవుడు స్త్రీకి పురుషునికి మధ్య ఉంచినటువంటి ఆ యొక్క వ్యత్యాసము, ఆ ప్రాధాన్యతలను మరి తీసివేసి మానవులు అంతా సమానం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. So we see awkward things like men trying to be mothers. మరి మనం చూసినట్లయితే పురుషులు తల్లుల్లాగా మారుతున్నారు. And women walking like men. అట్లాగే స్త్రీలు పురుషుల్లాగా నడుచుకుంటున్నారు. In Western countries, it's already becoming like a norm. ఈ యొక్క మరి పాశ్చాత్య దేశాల్లో చూసినట్లయితే ఇది ఒక విధానం అయిపోయింది. Now Olympics was happening in France. ఫ్రాన్స్లో మరి ఒలింపిక్స్ జరుగుతున్నది, ప్యారిస్లో. Traditionally in Olympics, there are certain sports items, men for men, men for women. మరి సాంప్రదాయబద్ధంగా చూసినట్లయితే ఈ ఒలింపిక్స్లో కూడా కొన్ని పురుషులకు కేటాయించబడినటువంటి ఆటలు, అట్లాగే కొన్ని స్త్రీలకు కేటాయించబడినవి ఉన్నాయి. For example, boxing. ఉదాహరణకి బాక్సింగ్ ఉందనుకోండి. We don't allow men and women to mix together and box together. మరి ఈ యొక్క బాక్సింగ్ అనేది పురుషులు బాక్సింగ్ చేసుకోవాలా, అంతేగాని స్త్రీ పురుషుడు కలిసి బాక్సింగ్ చేయడం అనేది అనుమతించబడదు. If women and box fight against each other in boxing, we know who is going to win. ఒకవేళ స్త్రీ పురుషుడు ఇద్దరు కలిసి బాక్సింగ్ చేస్తే ఎవరు గెలుస్తారో మనం ఊరికనే ఈజీగా చెప్పేయచ్చు. Because men are created with more physical strength, we can easily beat the ladies and we can take the medals. ఎందుకంటే మానవుడు సహజంగానే మరి స్త్రీ కంటే బలమైన వాడుగా కలుగు చేయబడ్డాడు ఉంటాడు. కాబట్టి మానవుడు మరి మగవాళ్ళు ఆడవాళ్ళని మరి సులభంగా పడగొట్టగలరు. So traditionally society, even in sports, they made some categories separately where women boxing means women will fight against women and men will fight against men. చూడండి, ఈ యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ యొక్క విధానంలోనే ఆటలు క్రీడల దగ్గరకు వచ్చేసరికి ఉదాహరణకి మరి బాక్సింగ్ చూస్తే పురుషులే అట్లాగే స్త్రీలు బాక్సింగ్ చేయాలి. ఇలాంటి వ్యత్యాసం ఉన్నప్పుడు But then now many sports authorities, many nations in the world, they allow men to be women, women to be men. మరి చాలామంది యొక్క స్పోర్ట్స్ అధికారం ఉన్నటువంటి వారు పురుషులు స్త్రీ పురుషులతో పోటీ పెట్టడానికి అనుమతిస్తున్నారు. There's no problem in changing your gender anymore. ఇంకా ఏమంటారంటే మీ యొక్క పురుషుడు స్త్రీగా మారడానికి, స్త్రీ పురుషుడిగా మారడం అదేం తప్పు కాదు, అందులో సమస్య ఏమీ లేదని చెప్తున్నారు. So when they talk about gender, they say, okay, I am male because the doctor assigned me as male. Now I can choose whether I want to be male or female. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నేను ఇప్పుడు పురుషుడిని, ఎందుకంటే నన్ను డాక్టర్ గారు పురుషుడిగా చేశాడు కాబట్టి నేను ఇప్పుడు స్త్రీగా ఉండాలా పురుషుడిగా ఉండాలా నేను నిర్ణయించుకుంటాను అంటున్నారు. So after I grow up, I decide, okay, I want to be a female. I can legally go and change my gender. అప్పుడేది నాకు పురుషుడిగా ఉండడం ఇష్టం లేదు కాబట్టి నేను స్త్రీగా ఉంటానని చెప్పేసి వాళ్ళు చట్టబద్ధంగా వెళ్ళి ఆ యొక్క పురుషుడు స్త్రీగా మారుతూ ఉంటాడు అన్నమాట. So some women, they take a lot of hormones and they do a lot of surgeries and they become like men. Some men, they become like women. Some women, they change their gender to men. చూడండి, కాబట్టి ఇట్లాగా
పురుషులైన వారు స్త్రీలుగా మారడానికి, స్త్రీలైన వారు పురుషులుగా మారడానికి మరి హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ సర్జరీలు చేయించుకొని దేవుడు భౌతికంగా ఇచ్చినటువంటి అవయవాల మార్పిడి చేసుకుంటారు. So in many sports items, there are men competing in women's boxing. మరి ఈ యొక్క స్పోర్ట్స్ ఐటమ్స్లో చాలా ఎక్కువ వాటిలో మనం చూసినట్లయితే ఈ ఉమెన్స్ బాక్సింగ్లో చాలామంది పురుషులైన వారు పాల్గొంటున్నారు. In running, there are many men running for race for the women's racing. అట్లాగే రన్నింగ్ పోటీల్లో కూడా పురుషులైన వారు వారు స్త్రీగా మార్చబడి ఆ స్త్రీల యొక్క రన్నింగ్ రేస్లో పాల్గొంటున్నారు. And the Olympics authority, the governments allow that. ఈ ఒలింపిక్స్ అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ వీటిని అలా చేయడానికి అనుమతిస్తున్నారు. So the men who became like women later, they have a extra advantage. They are physically strong and they are winning so many medals now. మరి సహజ సిద్ధంగా పురుషుడైన వాడు స్త్రీగా మార్చబడినప్పటికీ అతడు పురుషుని యొక్క బలం సామర్థ్యం ఉంటుంది కాబట్టి ఆ యొక్క క్రీడల్లో స్త్రీలతో పోటీపడి గెలవడం సులభం. So many women, especially in these sports, who are working hard, spending so much time and effort practicing and go there, in the end they have to fight against some men who act like women. మరి చాలామంది స్త్రీలు ఎంతో ప్రయాసపడి ఆహార్నిశలో కష్టపడి ప్రాక్టీస్ చేసి చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలియకుండా పురుషులు ఏంటి స్త్రీలుగా మారినటువంటి అలాంటి వారితో పోటీ పడాల్సి వస్తుంది. This is the sad reality of the society we live in. ఇవి మనం నివసిస్తున్నటువంటి యొక్క సమాజంలో చాలా బాధాకరమైనటువంటి వాస్తవం ఇది. We don't want to accept God's creation order, God's assigned roles and the differences that we have as male and female. మరి దేవుడు మనలను కలుగజేస్తున్న విధానము, అప్పగించినటువంటి పని, స్త్రీ పురుషులుగా ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించడానికి మనం ఇష్టపడలేదు. And sadly, even the number of genders, they are not sure how many. Earlier, it's only male or female. మరి ఇప్పుడు ఈరోజు ఎలాంటి ప్రజలు ఎంతమంది ఉన్నారో కూడా తెలియట్లేదు. ఇదివరకు చూస్తే స్త్రీ పురుషులు మాత్రమే ఉండేవారు. When you get a form earlier days, they will have a column to mark gender. There are two options, male or female. ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకుంటే అందులో జెండర్ అని ఉంటుంది, లింగము, పురుషుడా స్త్రీయా ఈ రెండే ఉంటాయి. But now you take a form in America for a university admission or some other matters of government or studies. మరి ఈరోజు మీరు అమెరికా వెళ్ళి అక్కడ కనుక అప్లికేషన్ తీసుకుంటే అది కాలేజీలో చేరడానికి కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు కానీ మరి దేనికైనా సరే ఒక అప్లికేషన్ తీసుకున్నప్పుడు you open the gender column, 18-20 genders will come up. అక్కడ ఆ యొక్క జెండర్ అనే కాలంలో చూస్తే ఒక 18 నుంచి 20 జెండర్ విభేదాలు రాయబడి ఉంటాయి అక్కడ. So men are behaving like very crazy and they confuse the whole plan of God and the roles of God concerning male and female. మానవుడు ఇలాగా చాలా మరి తన ఇష్టానుసారంగా నడుచుకుంటూ అనేకమైన కొత్త కలుగు చేస్తూ దేవుని యొక్క విధానానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాడు. So God created us in such a way that we don't fight against each other or we don't compete against each other. In fact, God created us in such a way that we complement each other, we support each other. దేవుడు మనలను ఒకరితో ఒకరు మరి పోటీ పడేటట్టుగా ఒకరితో ఒకరు మరి పోట్లాడుకునేటట్టుగా అట్లా కలుగు చేయలేదు, కానీ మనం ఒకరికొకరము సహకరించుకునే విధంగాను ఒకరితో ఒకరు కలిసి ప్రయాణించే విధంగా దేవుడు ఆ విధంగా మనలను కలుగు చేశాడు. So even in family, the husband and wife, they have distinct roles, they are created differently. They both work together, they both help one another, they serve together and build the family up. మరి కుటుంబ వ్యవస్థలో కూడా మనం చూసినట్లయితే భార్య భర్త ఉన్నప్పటికీ వారు ఇద్దరు కలిసి పని చేస్తారు, వారు ఒకరికొకరు సహకరించుకుంటూ మరి ముందుకు కొనసాగుతారు, ఆ విధంగా కుటుంబాన్ని నడిపిస్తారు. So the roles also God assigned in that way. మరి స్త్రీ పని స్త్రీ ఉంటుంది, పురుషుడి పని పురుషుడికి ఉంటుంది, ఆ విధంగా దేవుడు అలాగ నియమించాడు. So biblically when we study the word of the Lord, we can see this teaching very clearly. When it comes to the family, the head of the family is the husband. మరి వాక్యానుసారంగా మనం ఈ విషయాలను ఆలోచన చేసినట్లయితే కుటుంబ వ్యవస్థకు వచ్చేసరికి కుటుంబానికి శిరస్సు లాంటి వారు లేదా కుటుంబ పెద్ద ఎవరయ్యా అంటే భర్త. And then the wife, the word that generally the scripture uses, in English we say she is the helpmeet
a helper to the man, to the husband. అట్లాగే మరి ఆ భార్య పని ఏమిటి అంటే ఆమె మరి సహకారిగా ఉండే ఆమెగా ఉంటుంది. It is not the way we use the word helper or servant in houses. Of course, even in traditional families, they had maids or servants. Wife is not in that category. She is an equal helper who is going to encourage and who is going to help the husband in bringing up the family in godly ways. సహకారి అంటే సహకారం అంటే ఇక్కడ మరి బానిసలాగా పనిచేసే స్త్రీ అని కాదు. లేదంటే దాని యొక్క అర్థం ఏమిటయ్యా అంటే ఆమె కూడా కలిసి పనిచేయడంలో ఆ యొక్క కుటుంబ వ్యవస్థను నడిపించడంలో అన్ని విధాలలో సహకారిగా ఉండి సహాయం చేసే ఆమె అని అర్థం. So we need to understand this also doesn't mean that they are of low standard in the sight of God. అట్లాగే ఏదో స్త్రీ తక్కువని పురుషుడు ఎక్కువని దేవుని దృష్టిలో ఇలాంటి వ్యత్యాసం ఉన్నది అని కాదు. అలాంటి వ్యత్యాసం దేవుని దృష్టిలో లేదు. In front of God, our spiritual status remains the same. దేవుని ఎదుట స్త్రీ అయినా పురుషుడైనా వారి యొక్క ఆత్మీయ స్థితి ఒకటే. We are both created in the image of God. ఎందుకంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దేవుని యొక్క స్వరూపం చొప్పున దేవుని పోలిక చొప్పున కలుగు చేయబడ్డారు. And we all have the ability to know, to lead holy life. So in some cases, in a family, in God's eyes, it may be the sisters who are more spiritual and more holier than the men in the family. మరి మనం దేవుని యొక్క స్వరూపంలో కలుగజేయని వారంగా మనం పరిశుద్ధంగా జీవించడానికి మంచి జీవితాన్ని కలిగి ఉండడానికి అవసరమైనటువంటి సామర్థ్యాన్ని మనం కలిగి ఉన్నాం. అందులో కుటుంబంలో ముఖ్యంగా సహోదరులు స్త్రీలు మరి ఎక్కువగా పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంటూ ఉంటున్నారు పురుషుల కంటే. So the different roles doesn't mean that they have different spiritual status in the sight of God. They are equal in the sight of God. అయితే ఇక్కడ ఆత్మీయ దృక్పథంలో మనం చూసినప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరు కూడా సమానమే దేవుని దృష్టిలో. But the roles are different. ఇక్కడ పని బాధ్యతల విషయంలో స్త్రీ పని వేరు పురుషుని యొక్క పని వేరు. And even in the society we know if we join a company, the roles of different people will be different. ఈ యొక్క సమాజంలో కూడా మనం ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయ్యామనుకోండి, అక్కడ పనిచేసేవారు అందరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉంటుంది. Even if we both are men, my boss may be a man, I need to submit to him. I have to understand his role is different. He is the manager and I have to submit to him. But we are both equally men. ఆ కంపెనీలో ఇద్దరు పురుషులు అయినప్పటికీ కూడా నా పై అధికారి ఆయన కూడా పురుషుడే, నేను పురుషుడే అయినప్పటికీ అతను నా పై అధికారి కాబట్టి ఆయన అధికారానికి నేను లోబడి పని చేయాలి. So there are distinct roles. Doesn't mean that their equality is affected in the sight of God. మరి ఇట్లాగా బాధ్యతలో వ్యత్యాసం ఉన్నప్పటికీ దాని యొక్క ఉద్దేశము దేవుని దృష్టిలో కూడా వ్యత్యాసం ఉన్నదని కాదు. And also we need to remember God doesn't look down on women, especially the Christian faith. When we look at the Bible, in fact the Bible encourages us to respect them, take care of them. It's our duty. కాబట్టి స్త్రీలను గౌరవించాలని, వాళ్ళని మరి వారి పట్ల శ్రద్ధ చూపించాలని, వారి పట్ల మర్యాదగా మనం నడుచుకోవాలని, అది మన బాధ్యత అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది మనకి. So Bible nowhere supports such an idea that they are second class citizens, or even in the sight of God also they are second class and we treat them in that way. బైబిల్ ఎప్పుడు కూడా స్త్రీ అంటే పురుషుని కంటే తక్కువైంది, వాళ్ళు తర్వాత కేటగిరీకి సంబంధించిన వారు కాబట్టి దేవుడు అలా కలుగు చేశాడు అని ఎప్పుడు బైబిల్ చెప్పట్లేదు. Sadly many Christian men also behave in such a way even in families. మరి కుటుంబాల్లో కూడా మరి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది పురుషులు ఇలాంటి ఆలోచనతోటే ఉంటున్నారు. So husbands also, we must be careful how we treat our wives, our daughters or even sisters in the church. కాబట్టి మరి భర్తలైన వారు మరి ఏ విధంగా భార్యల పట్ల నడుచుకుంటున్నారో మరి సహోదరుల పట్ల ఏ విధంగా నడుచుకుంటున్నామో మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. So now we are going to study that in the God's plan in the family, the head is the husband. That doesn't mean that you go and subjugate your wives or rule over them in such a way that you make them like slaves. మరి ఇప్పుడు మనం కుటుంబ వ్యవస్థలో మరి ఎవరు శిరస్సై ఉన్నారు, ఎవరు ప్రధానంగా ఉన్నారు అనే విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అంటే ఇక్కడ కుటుంబ వ్యవస్థలో పురుషుడే
స్త్రీగా శిరస్సుగా ఉంటున్నాడు. దాని అర్థం ఏంటంటే ఇక వెళ్ళిపోయి పూర్తిగా పురుషుని యొక్క అధికారానికి, పురుషుని యొక్క స్వాధీనంలో బానిసగా పనిచేయాలని కాదు. So in God's plan, God's assigned role for men in the family or for husband in the family is to lead the family in God's ways, and he is the head. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు ఆ యొక్క నియమించిన విధానం ఏమిటంటే, ఆయన నియమించినటువంటి విధానంగా మరి కుటుంబానికి పెద్దగా ఉండి నడిపించాలి అన్నది. It mainly has the idea also of giving spiritual oversight to all in the family. అట్లాగే మరి కుటుంబం మొత్తానికి కూడా ఆత్మీయ కోణంలో ఆత్మీయంగా వాటిని నడిపించే విధంగా ఉండాలి. So it comes with certain responsibility. అది కొన్ని బాధ్యతల వల్ల వస్తుంది. So fathers, in fact, God makes them accountable for the fact that they are in charge of the family, and also they are in charge of the spiritual matters of the family. మరి తండ్రులు అయిన వారు ఆ కుటుంబానికి శిరస్సుగా ఉంటున్నారు, కుటుంబ బాధ్యతలు భరించేవారుగాను, అదే సమయంలో కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించే బాధ్యత కూడా వారు కలిగి ఉన్నారు. So it is our duty as fathers to ensure that we teach God's word to our wives, to our children, so that they will grow in knowledge of God's word. కాబట్టి తండ్రులుగా, కుటుంబ పెద్దగా మరి కుటుంబానికి, భార్యకి, పిల్లలకి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడంలో వాళ్ళని ఆత్మీయంగా మరి ప్రోత్సహించే విధంగా మనం ఉండాలి. ఆ విధంగా ఉండాలని దేవుడు నియమించాడు. So that's one thing that is required of men, and all those who are youngsters who are preparing to get married, or those who are married, we have to take this responsibility. We have to understand that this is the calling that the Lord has given to us. God made me a head of this family such that I will lead my wife and my children in godliness and help them to grow in Christ. కాబట్టి దేవుడు ఆ విధంగా నియమించాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మరి యవనస్తులు, మరి వివాహం చేసుకోవాల్సిన వారు, వివాహం కావాల్సిన వారు, మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మరి పురుషుని కుటుంబానికి శిరస్సుగా ఉంచాడని, ఆ విధంగా ఉండటం ద్వారా తన కుటుంబాన్ని, తన యొక్క పిల్లలను అందరినీ కూడా మరి బాగుగా పాలిస్తూ ఆత్మీయంగా వారు అభివృద్ధి చెందే విధంగా చూసుకోవాలని గ్రహించాలి. In Genesis chapter 18 verse 19, God commended Abraham for his leadership in the family. He said, "For I know him, that he will command his children and his household after him, and they shall keep the way of the Lord, to do justice and judgment, that the Lord may bring upon Abraham that which he hath spoken of him." ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పునది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను అనెను. So Abraham was a proper head of that household, and God commends him for bringing his children, his household in God's ways. కాబట్టి అబ్రహాము తన కుటుంబానికి మరి పెద్దగా ఉంటున్నాడు, శిరస్సుగా ఉన్నాడు. ఆ విధంగా ఉండి తన కుటుంబాన్ని మొత్తాన్ని కూడా దేవుని యొక్క మార్గంలో నడిపించేవాడుగా ఉన్నాడు. And this is a responsibility that God gave us to us as heads. కాబట్టి కుటుంబ పెద్దగా లేదా శిరస్సుగా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత, ఈ బాధ్యతను దేవుడు మనకు అప్పగించాడు. Sometimes when we hear many talk on headship of men in the family, they don't want to talk about this. మరి కుటుంబంలో ఎవరు పెద్దయ్యా, కుటుంబానికి తల లాంటి వారు ఎవరు, శిరస్సు లాంటి వారు ఎవరు అన్న ఈ విషయాలు వచ్చినప్పుడు మరి ఈ విషయాలు మాట్లాడడానికి ఎవరు ఇష్టపడరు. They like to take the title, "Oh, I am the head of the family." వారికి ఏంటంటే కుటుంబానికి నేనే పెద్ద. And they will say, "Okay, my wife will help me everything." I sit in the chair and say, "Okay, bring me coffee, bring me food, follow me. I go to this place, you come with me, you take care of me. I give you a lot of orders, you obey. Oh, okay, I am the head." కుటుంబానికి పెద్ద నేను అంటే నేను కుర్చీలో కూర్చుంటాను, అన్ని ఆర్డర్లు జారీ చేస్తుంటాను, మేము మనం చెప్పిన పని అలా చేస్తుంటారు. నా వైపు అది తీసుకురాంటి తీసుకొస్తుంది, నేను అక్కడికి వెళ్తున్నాను, నా ఎంట్రా అంటే వచ్చేస్తుంది, ఈ విధంగా నేను పరిపాలన చేస్తున్నాను అని చెప్పుకుంటారు. But the primary idea of headship in the Word of God is that we must give leadership in such a way that the fathers will lead the whole family in God's ways. అయితే అది కాదు నిజమైనటువంటి అధికారము. చివరికి
ఆ నాయకుడు అనేవాడు లేదా కుటుంబానికి శిరస్సు అనేవాడు అతను ఆ కుటుంబం మొత్తాన్ని కూడా దేవుని మార్గంలో నడిపించేవాడై ఉండాలి. And when you think about it, it's quite a scary task. ఇది మనం దీని గురించి ఆలోచన చేసినప్పుడు ఇది మనకి ఒక టాస్క్ లాగా ఉంటుంది. It is not easy to be men. Think about it. చూడండి, ఇలా చేయాల్సినప్పుడు మరి పురుషుడిగా ఉండడం అంత సులభం కాదు. Because God is going to make us accountable for that. I need to give an answer to God. ఎందుకంటే దేవుడు నన్ను ఈ విషయంలో నేను దేవునికి లెక్కప్ప చెప్పుకోవాలి. So God, I am answerable for my souls. దేవునికి నా ఆత్మ పట్ల గురించి నేను బాధ్యత వహించాలి. But God gave me the responsibility to care for my wife, my children, those who are part of my family, even for their soul, to bring them up in God's word. అట్లా నా గురించి నేను లెక్క అప్పచెప్పుకోవడమే కాకుండా మరి కుటుంబం గురించి, భార్య గురించి, పిల్లలను, వారి యొక్క ఆత్మీయ జీవితాలని, వారి యొక్క ఆత్మీయ ఎదుగుదల గురించి కూడా మరి దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. So Christian men, we must take this responsibility. It is God given. కాబట్టి క్రైస్తవులైనటువంటి పురుషులు ఈ బాధ్యత తీసుకోవాలా, ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చినటువంటి అధికారం. Many families fail because the fathers don't know God's word or they don't apply God's word in their families. మరి చాలామంది తండ్రులు విఫలమైపోతున్నారు, ఎందుకంటే వారికి దేవుని యొక్క వాక్యం తెలిసినటువంటి ఆ వాక్యాన్ని తమ జీవితంలో అన్వయించుకోలేకపోవడం వల్ల చాలామంది విఫలమైపోతున్నారు. Even in churches, many young men are growing in such a way that they don't have any awareness of God's word. మరి సంఘాల్లో కూడా చూస్తే యవనస్తులైన వారికి కూడా దేవుని యొక్క వాక్యం పట్ల మరి ఆసక్తి ఉండలేదు, వాక్యం తెలియకుండా ఉంటున్నారు. And many of them are very excited to get married, to be the head of the family. మరి చాలామంది పెళ్లి చేసుకోవడానికి, ఆ కుటుంబానికి శిరస్సుగా ఉండడానికి ఇష్టపడతారు. Are you prepared for that? ఒకవేళ నీవు ఆ విధంగా సిద్ధపడుతున్నావా? How you are spiritually prepared to lead a family when you become a husband or when you become a father? ఒకవేళ నీవు భర్తగా అయినప్పుడు లేదా తండ్రిగా అయిన తర్వాత నీవు ఆ కుటుంబాన్ని ఏ విధంగా నడిపించబోతున్నావు? So young men, if you desire to be married, don't think of preparing for marriage just 2 months before your wedding date. యవనస్తులారా, వివాహం చేసుకోవాలనుకునేవారు వివాహం కొరకు ఏదో ఒక 2 నెలల్లోనే మీ వివాహం కొరకు సిద్ధపడపోకండి. You know, I have heard from youngsters who have already fixed wedding date, who are already preparing to get married. మరి కొంతమంది ఆల్రెడీ వివాహ దినాలు నిర్ణయించబడినటువంటి ఎవరైతే వివాహం కొరకు సిద్ధపడుతున్నారో అవి నేను విన్నాను. Sometimes they say in this way, oh, I am not spiritually prepared. I hope my wife will lead me after I married. She is better than me in all areas. కొంతమంది ఏం చెప్తారంటే, నేను పెళ్లి చేసుకోవడానికి ఆత్మీయంగా నేను సిద్ధపడలేదయ్యా, ఎందుకంటే నేను నా ఆత్మీయ స్థితి అంతకు బాగలేదు. ఇదిగో నాకంటే నేను చేసుకోబోయే ఆవిడ మంచి ఆత్మీయురాలు, ఒకవేళ ఆమె నన్ను ఇంకా ఆత్మీయ స్థితిలో నడిపిస్తుంది అని చెప్తారు. The whole purpose of he is getting married is because, oh, the girl is so good, she knows the Bible, she knows God's word, and maybe the girl will lead him in his family life and help him to grow in Christ. ఆ పాప ఆమెని వివాహం చేసుకోవడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆమె బాగా వాక్యం తెలుసు, ఆమె బాగా మరి మంచిగా ఉంటుంది కాబట్టి బాగా ప్రార్థనా పరురాలుగా ఉంటుంది, ఈవెన్ చేసుకుంటే ఆమె నన్ను ఆత్మీయంగా దైవిక మార్గంలో పెంచుతుంది అని అనుకుంటారు. That's not the pattern in the Bible. అయితే బైబిల్ ఆ విధంగా నిర్ణయించలేదు. In fact, you should prepare in such a way that you know God's word and you are preparing to lead a family whereby your wife, your children can follow you. నీవు వాక్యాన్ని గుర్తెరిగి, నీ వాక్యాన్ని తెలుసుకొని, నీవు ఆత్మీయంగా ఉండి నీ యొక్క భార్యను, నీ యొక్క కుటుంబాన్ని నీవు నడిపించేవాడుగా ఉండాలి. And you should marry also such girls in such a way that you are able to give leadership to them. అట్లాగే నీవు అధికారము ఇవ్వగలిగినటువంటి, ఆత్మీయ అధికారాన్ని, సమాన అధికారాన్ని ఇవ్వగలిగినటువంటి స్త్రీని వివాహం చేసుకోవాలి. So as youths, when you grow up in the church, you must give much attention to God's word. కాబట్టి యవనస్తులుగా సంఘంలో నీవు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. This is the greatest commendation for men in the Bible. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో మానవునికి ఇవ్వబడినటువంటి ఉన్నతమైనటువంటి విధానం ఇది. Even to the great patriarch Abraham, when God talks about him, says, oh, he's a man who brings up his children and his family in God's way. మరి ఆ గొప్ప వ్యక్తి అయినటువంటి మరి అబ్రహాము విషయంలో కూడా మనం చూసినట్లయితే అతను కూడా మరి విశ్వాసిగా ఉంటూ ఆత్మీయంగా తన యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఆత్మీయంగా కట్టుకునేవాడుగా ఉన్నాడు.
Can we say the same concerning men in the church? మరి ఇదే యొక్క శ్రద్ధ మరి పురుషులు కలిగి ఉన్నారని మనం చెప్పగలమా? In many churches, we don't see men also in the church. It's full of ladies. మరి చాలా సంఘాల్లో చూస్తే సంఘాలు ఎక్కువగా కేవలం స్త్రీలతోటే ఉంటాయి. చాలామంది పురుషులు సంఘానికే రావట్లేదు. And sadly, this is the situation of our church also. మన యొక్క సంఘంలో కూడా అదే పరిస్థితి కనబడుతుంది దురదృష్టవశాత్తు. I'm glad many sisters are so concerned about godliness. They come to church, they worship God. మరి స్త్రీలు చాలా సంఘం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు, వస్తూ ఉన్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, చాలా సంతోషం. But where are the men? అయితే మరి పురుషులు ఎక్కడ? And we cannot expect the families to be orderly, to be godly, when men are not there, men are not following God. ఒకవేళ పురుషుడు కనుక మరి దైవికంగా లేకపోతే, ఆత్మీయంగా లేకపోతే ఆ కుటుంబాన్ని మనం ఆత్మీయంగా ఎదిగే కుటుంబంగా మనం ఊహించుకోలేము. So youngsters, especially youths who are preparing to lead families, make sure that you take leadership. You should take initiative in leading the families to Christ and helping them to grow in Christ. కాబట్టి యవనస్తులు మరి వివాహం చేసుకోవాలనుకునేవారు వారు నేర్చుకోవాల్సింది ఏంటంటే వారు బాధ్యత తీసుకోవడానికి, ఆ కుటుంబ పట్ల బాధ్యతగా తీసుకునడానికి, కుటుంబాన్ని ఆత్మీయంగా నడిపించుకునే విధానంలో మరి ముందు ఉండడానికి ఆ పాత్ర తీసుకోవాలా. So headship for the man in the Bible involves responsibility, involves spiritual oversight. కాబట్టి మరి బైబిల్లో చెప్పబడినటువంటి ఈ యొక్క శిరస్సు యొక్క స్థానము, పురుషుడు స్త్రీ శిరస్సుగా ఉండే స్థానము కేవలం భౌతికమే కాదు కానీ ఆత్మ సంబంధమైనది కూడా. And then how we exercise that, the word of the Lord also says, we must exercise that with much love, much patience, with much charity. మరి దీన్ని మనం ఏ విధంగా జరిగించాలి అంటే ఎక్కువ మరి ప్రేమతోటి, మరి ఇతరులకు సహాయం చేసే స్వభావంతో, మరి ఎక్కువ త్యాగపు మరి సమర్పణతో ముందుకు సాగాలి. Some men, they like to say that, oh, we are the head of the family, and wives also, and the family may be all said to follow it. But sometimes in the context of the family, it is done, it's in the wrong way. మరి కొన్నిసార్లు మేము కుటుంబానికి మేమే పెద్దలమే, మా స్త్రీ మా యొక్క కుటుంబాల్లో భార్యకు కూడా ఈక్వల్ స్థానం, సమానమైన స్థానం ఇచ్చినప్పటికీ దాని యొక్క ఫలితాలు తప్పుగా వెళ్ళిపోతున్నాయి. I think many of them think that it's maybe like how the commanders in the military function. చాలామంది ఎట్లా చేస్తారంటే మరి యొక్క మిలిటరీలో, సైన్యంలో కమాండరు చేసిన విధానంగా ఉంటుంది. So a commander gives an order, all the other soldiers, okay, attention, follow exactly as it is. ఎట్లా ఉంటుందా అంటే అక్కడ కమాండరు ఆజ్ఞలు జారీ చేస్తూ ఉంటాడు, అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా కమాండర్ ఏది చెప్తే అది చేస్తూ పోతూ ఉంటారు. The wife don't obey that, oh no more, you are out. ఒకవేళ భార్య కనుక వినలేదా, నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపోవడమే. And then they raise their voice, shout, create big noise. వారు పెద్దగా అరుస్తారు, వాళ్ళ చాలా సమస్యలు కలుగు చేస్తారు. That's the model. That's not the model in the Bible. అయితే బైబిల్లో చెప్తున్నటువంటి మాదిరి అది కాదు. That's the way maybe leadership is exercised in the military or in the secular world or in business. ఈ విధమైనటువంటి నాయకత్వము ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, మరి యొక్క పని విధానాల్లో, ఇలాంటి యొక్క మిలిటరీలో, సైన్యంలో ఇటువంటి నాయకత్వం ఉండొచ్చు కానీ, but the model in the Bible is how Christ exercised headship over the church, where he loved the church, he served the church. That's the model of leadership. అయితే ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో ఇవ్వబడినటువంటి ఆ యొక్క నాయకత్వము లేదా శిరస్సుగా ఉండే లక్షణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా శిరస్సుగా ఉన్నాడంటే ప్రేమించడం ద్వారా, సంఘానికి సేవ చేయడం ద్వారా మరి అటువంటి నాయకత్వ మాదిరిని చూపించాడు. So Christ is the head of the church, but Christ loved the church sacrificially. Christ served the church. Christ exercised much patience towards the church, bearing the church, even bearing the weaknesses of the church. మరి క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉండి ఆయన తన ప్రేమను చూపించాడు, తన యొక్క మరి సేవను సంఘానికి చేశాడు, సంఘం కొరకు ఎంతగానో మరి ప్రయాసపడ్డాడు, ఆ సంఘాన్ని భరిస్తూ ఉన్నాడు ఆయన. So that's the model even in the family when husbands are required to exercise headship or leadership. కాబట్టి ఈ విధమైనటువంటి మాదిరిగా ఉండాలి. భర్తలు
మరి కుటుంబానికి శిరస్సుగా ఉన్నప్పుడు వారు కూడా ఆ ప్రేమలో, ఆ సేవా విధానంలో ఆ కుటుంబాన్ని భరించేవారుగా ఉండాలి. So we are called in a way to be meek leaders. అయితే మనము సాత్వికులైనటువంటి నాయకులుగా పిలువబడుతున్నాం. When God talks about Moses, he says he was a very meek man. మోషే గురించి దేవుడు చెప్పేటప్పుడు మోషే గురించి ఏమన్నాడంటే, ఇదిగో మోషే సాత్వికుడు అన్నాడు. So the power or the authority God has given to us is not to promote abuse in the family. కాబట్టి దేవుడు మనకి ఇచ్చే అధికారము ఎందుకంటే ఆ అధికారాన్ని బట్టి కుటుంబాన్ని మనం దూషించాలని కాదు. We don't give authority even to force our wives by even physically beating them or attacking them. అది మరి అధికారాన్ని ఉపయోగించుకొని కుటుంబంలో భార్యలను కొడతానికో లేదా వాళ్ళ మీద ఏదో జులుం చూపించడానికో కాదు ఈ అధికారం ఇవ్వబడింది. Sadly, in our society also, in many families, these are all happening. Husbands even physically go and fight with the women and force them to do things. సో బాధాకరమైన విషయం ఏంటంటే మరి ఈనాటి సమాజంలో కూడా చాలా కుటుంబాల్లో ఇలాగా పురుషాధిపత్యాన్ని చూపించడానికి మరి భర్తలు వెళ్ళి భార్యలను అకారణంగా కొడుతూ ఉంటుంటారు. It's a shame. If you say you are a Christian, you are part of the church, you go and beat your wives, you go and shout so loudly and make them to cry all the day. మరి నీవు ఒక క్రైస్తవుడు అని చెప్పుకుంటూ ఆయన వెళ్ళిపోయి భార్యను కొడుతూ పెద్దగా అరుస్తూ ఇలా చేస్తూ ఉండడం అనేది చాలా అవమానకరమైనది, సిగ్గుచేటు. Sometimes there may be disagreements, we may argue, we may talk asking for more clarification or doubts. All this can happen. Occasionally we may raise our voice, but it should not go to the point of we go and physically beating them and attacking them. కొన్నిసార్లు మరి ఏదైనా భేదాభిప్రాయాలు వచ్చి మరి చిన్నగా అరుచుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, దాన్ని మళ్ళీ సరి చేసుకోవచ్చు, కానీ దాన్ని పెంచుకొని వెళ్ళి కొట్టేంత దాకా తెచ్చుకోకూడదు. Did Christ beat his church anytime? మరి క్రీస్తు తన సంఘాన్ని ఎప్పుడైనా కొట్టాడా? Did he come and shout at us in such a way that we are so scared of him, especially to believers when we talk in the context of the church? మరి సంఘాన్ని ఎప్పుడైనా మరి ప్రభువారు వచ్చి సంఘాన్ని గద్దించటము లేదంటే సంఘము భయపడే విధంగా నడుచుకున్నాడా? Even if we committed much offenses against him, he is so patient. He is so loving towards us. దేవునికి వ్యతిరేకంగా మనం ఎంతగా నడుచుకుంటున్నప్పటికీ, ఆయనకి అయిష్టంగా మనం నడుచుకుంటున్నప్పటికీ కూడా దేవుడు మన పట్ల ఎంతగానో మరి కనికరం కలిగి శాంతి కనికరాలను ఆయన మనం చూపిస్తున్నాడు. So there may be differences, there may be things that they do, our spouses do in a different way, but we must exercise leadership or love towards them in such a way like Christ exercised leadership of the church. కాబట్టి కొన్నిసార్లు కొన్ని వ్యత్యాసాలు రావచ్చు, భేదాభిప్రాయాలు రావచ్చు. ఎలాంటివి వచ్చినప్పటికీ మనము క్రీస్తు సంఘమును ఏ విధంగా ప్రేమించాడో, సంఘం పట్ల ఏ విధంగా సేవ చేశాడో ఆ విధంగానే మనం నడుచుకునేటట్లు ఉండాలి. So I have to say, in many of churches or even in Christian families, men are not doing their function. They are a terrible failure. కాబట్టి నేను చెప్పగలిగేది ఏంటంటే మరి చాలా సంఘాల్లో కానీ కుటుంబాల్లో చూసినట్లయితే మానవులు తమ యొక్క బాధ్యతలను పురుషులు నిర్వహించడంలో విఫలమైపోయారు. Mothers, if you have children, especially boys, pray that they will be godly fathers for the future generations. మరి తల్లులైన వారు నీకు పిల్లలు ఉన్నట్లయితే, ముఖ్యంగా మగపిల్లలు ఉంటే వారు కూడా రాబో తరములో మంచి మరి తండ్రులుగా ఉండేట్లుగా ప్రార్థన చేయాలి. Many children, many youngsters, especially men, they go before alcohol, before drugs, they get married, they spoil the whole family. And even some who are well behaved after getting married, so much of fighting in the family, they may be educated, they may be good. And so much families are collapsing, even in the church. మరి సంఘాల్లో కూడా అనేక మంది యవనస్తులైన వారు ఈ లోకంలోకి వెళ్ళి మరి ఆ లోకంలో కలిసిపోతూ లోక ఆచారాలను పాటిస్తూ కొంతకాలం మంచిగా ఉన్నప్పటికీ కొంచెం వివాహం అయిన తర్వాత మరలా వారి జీవితం పూర్తిగా మారిపోవడము, గొడవలు పెట్టుకోవడము, అరుచుకునేవారుగా, తిట్టుకునేవారుగా, కొట్టుకునేవారుగా, ఇలాగా కుటుంబాలు నాశనం చేసుకునేవారుగా ఉంటున్నారు. So we must pray for young men in church, especially those who are not married. They pray that they will come up and grow as godly men. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి యవనస్తుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ముఖ్యంగా ఇంకా ఎవరైతే వివాహం కాకుండా ఉన్నారో అటువంటి వారు మరి ఆధ్యాత్మికంగా ఎదిగే మనుషులుగా అటువంటి వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. And pray that they will be good spiritual leaders like Abraham, who led his house
in faith. వారు కూడా మరి మంచి ఆత్మీయ నాయకుల్లాగా మరి అబ్రహాము తన కుటుంబాన్ని ఏ విధంగా విశ్వాసంలో నడుపుకున్నాడో, విశ్వాసంలో కట్టుకున్నాడో అలాగూ మరి విశ్వాసంలో కుటుంబాన్ని నడిపేవారుగా ఉండేటట్లుగా ప్రార్థన చేయాలి. And when we think about the role of the wife, of course, the word of the Lord tells that role as a helpmeet, a submissive wife to the husband. మరి స్త్రీ యొక్క విధానంకి వచ్చేటప్పటికి ఆ స్త్రీ పురుషునికి లోబడే స్త్రీగా ఉండాలి అని, లోబడాలి అని ఆమె పాత్ర గురించి తెలియజేస్తున్నాడు. And it may be very difficult. ఇది కూడా చాలా కష్టమైన పని. For all the women, I think this is a struggle, especially in the context of the family. I think some women, they are very submissive in the society, to the pastors, in their workplace, to the bosses. They will be very submissive. మరి కొంతమంది స్త్రీలు పాస్టర్ గారికి, వాళ్ళ పనిచేసే అధికారి దగ్గర అక్కడ బాగా లోబడి ఉంటారు, కానీ మరి ఇంటి దగ్గరకు వచ్చరికి లోబడరు. To submit to the husband is a very difficult task. భర్తకి లోబడటం అనేది చాలా కష్టమైన పని. Some women, they go to companies, they work there, the boss says anything they will do. మరి కొంతమంది స్త్రీలు వాళ్ళు పనిచేసే స్థలంకి లేదా కంపెనీలో వెళ్ళినప్పుడు వాళ్ళ అధికారి వచ్చి ఏదైనా పని చెప్తే ఆ పని అంటనే చేస్తారు లోబడి. Oh sir, what is next? What to do? Sir, need coffee? Okay, here is coffee. You want something else? Okay, this is it. Always ready to serve, always ready to help. అడిగెళ్ళిపోయి సార్ ఏం కావాలా, కాఫీ కావాలా, ఇది తీసుకోండి, ఇంకేదైనా కావాలా అని చెప్పేసి ఏదైతే అడుగుతారో అధికారి వచ్చి అవన్నీ కూడా ఆ సేవలన్నీ చేయడానికి సిద్ధంగా ఉంటాం. Because they know their promotion is dependent upon how they submit to their bosses. ఎందుకంటే తన యొక్క అధికారి దగ్గర మరి ఎంతగా లోబడి పనిచేస్తే అంతగా వారి యొక్క అధికార మన్నన పొందుకొని మరి ప్రమోషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. I'm not generalizing, everybody is like that. Please forgive me. అందరూ ఇలాగే ఉన్నారని నేను But there are very like that. దయతో నన్ను క్షమించండి, ఎక్కువ మంది అలా ఉంటారని చెప్తున్నా. But they come to home, the husband says to do something, some help, say, no, go and do yourself. మరి వాళ్ళ పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత భర్త ఏదన్నా చేయమ్మా అని అడిగితే చేసుకొని వెళ్ళి వండుకొని చేసుకుంటారు. So they are submissive to men outside, but they are not submissive to the husband in the family. సో కుటుంబంలో ఉన్నటువంటి భర్తకి లోబడడానికి ఇష్టపడలేదు, కానీ బయట పని చేసే దగ్గర పై అధికారికి లోబడడానికి ఇష్టపడుతున్నారు. But the Bible tells us we must love our husbands, and as women, especially as married women, our primary calling is to submit to and love our husbands. కాబట్టి మరి స్త్రీలైన వారు, ముఖ్యంగా వివాహమైన వారు, వారి యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత ఏమిటై ఉండాలి అంటే భర్తకి లోబడము, భర్తను ప్రేమించటము, భర్తకి సేవ చేసే విధంగా ఉండాలి. And we must love our husbands more than the bosses or other men in the society. ఈ సమాజంలో మనపై ఉన్నటువంటి అధికారులు అందరికంటే కూడా ఎక్కువగా మనము మరి స్త్రీలు తమ భర్తలను ప్రేమించేవారుగా ఉండాలి, లోబడాలి. Some women, they like to submit to their mothers more than their husbands. కొంతమంది స్త్రీలు ఉంటారు, వాళ్ళు వాళ్ళ అమ్మ చెప్పిన మాట వినడానికి ఇష్టపడతారు, వాళ్ళ అమ్మకి లోబడతారు, కానీ భర్తకు లోబడరు. You know, sisters, it's our calling till our marriage. We must submit to our parents. We must listen to what the mother or the father says. It's very important. ప్రియమైనటువంటి సహోదరులారా, మీకు తెలుసా, మరి వివాహం అయ్యేంత వరకు తల్లిదండ్రుల యొక్క అధికారంలో ఉంటాం కాబట్టి వారికి మనం లోబడుతూ ఉండాలి. But after marriage, your primary calling is to submit to your husband. అయితే వివాహం అయిన తర్వాత నీ యొక్క పిలుపు ఏమిటంటే నీ భర్తకు లోబడాలి. Sometimes husband may say something, you make a phone call to your mother or father, he says not do that, and then that is enough to split the family. ఒక్కోసారి మరి భర్త ఏదైనా ఒక పని చెప్పినప్పుడు వెంటనే ఇంటికి ఫోన్ చేసి అమ్మకో నాన్నకో ఫోన్ చేసి వాళ్ళ మాటిని వాళ్ళు చెప్పమంటే చేయడము, వాళ్ళు చేయొద్దంటే చేయకుండా ఉంటే ఇక అక్కడ ఆ కుటుంబం నాశనం అయిపోయినట్టే. Sometimes this is not about some sinful things, or sometimes it's all about some practical matters. ఇందులో ఆ పాపము ఏమి కనబడకపోవచ్చు, కానీ ఇది ప్రాక్టికల్గా మనం చూసినట్లయితే చాలా ప్రభావం చూపుతుంది. Maybe you want to buy a house or furnish a house. ఒకవేళ నీవు ఏదో ఒక ఇల్లు లేదా కొంత సామాను కొనాలనుకున్నావు. Maybe you want some items in the kitchen, maybe you want a sofa, and husband said, okay, maybe we go for this color, or we buy this, or you said this one. Then you called your father or mother, he said, no, that's not good. You put this, you put there. Then you want to follow your father and mother.
ఇంట్లోకి అవసరమైనటువంటి కిచెన్లోకి సంబంధించినయో లేకపోతే సోఫా సెట్లో లేదా ఇలాంటి ఏదో కొనడానికి వెళ్ళినప్పుడు మీ భర్త ఏదైనా ఆ కలర్ కొనమని చెప్పాడు అనుకోండి, ఆ కలర్ కొనవద్దు అని మళ్ళీ అన్నీ ఫోన్ చేయడం ఇంటికి, మీ అమ్మ మీ నాన్న వద్దు ఆ కలర్ బాగోలేదు ఇంకో కలర్ తీసుకోండి అనగానే మళ్ళీ అక్కడ వాళ్ళ మాట వింటాము. దీనివల్ల సమస్య. So especially older parents, I like to tell you, after marriage, please leave them alone. కాబట్టి పెద్దలైన వారికి నేను చెప్తున్నాను, ఇక్కడ తల్లులైన వారికి మీ పిల్లలు వివాహం అయి ఉన్నట్లయితే దయచేసి వారికి వివాహం అయిన తర్వాత వారిని స్వేచ్ఛగా వదిలేయండి. Now your daughters, they have a man to lead them. ఇప్పుడు మీరు కుమార్తెలై ఉన్నారు, మీ వెనక మీ మీ పెద్దలు నడిపించడానికి ఉన్నారు. Unless they really come to ask you for some help in some emergency situation or whatever, you don't go and every day call and unnecessarily interfere in their family life. కాబట్టి ఏదో అత్యవసర పరిస్థితుల్లో సమయం అవసరమైనప్పుడు తప్ప మిగతా సమయాల్లో ప్రతి చిన్న విషయంలో కూడా వెళ్ళి వాళ్ళ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. God has called them, separated them to be husbands and wives. They have the wisdom given by God to make decisions. Sometimes they may make wrong decisions, but have their own way. The Lord will guide them. Pray for them. దేవుడు మరి వారిని స్త్రీగాను పురుషునిగాను నియమించి వారికి పరిధిలో వారి బాధ్యతలు అప్పగించి వారిని ఒక కుటుంబంగా ఏర్పాటు చేసినప్పుడు వారికి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్నది. కొన్నిసార్లు ఒకవేళ తప్పుడు నిర్ణయాలు ఏమైనా తీసుకోవచ్చు, అయినప్పటికీ కూడా మరలా వాటిని సరి చేసుకోవడానికి దేవుడు వారికి సహాయం చేస్తాడు. And it's also important even for the mother-in-laws, and sometimes they are the greatest problem makers in family. మరి ఇది చాలా మరి అత్తలైన వారికి ఇది చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు అత్తలు కుటుంబంలో చాలా కలహాలు పెడుతూ ఉంటారు. Mothers have a tendency to control their sons. తల్లులేమో కుమారుడిని అదుపులో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. And men, naturally, we like to listen to what our mothers say. We love them so much. పురుషులుగా మన అమ్మ ఏం చెప్తుందో మన తల్లి ఏం చెప్తుందో అది వినడానికి ఇష్టపడతాం. Because they cared for us, prayed for us. We have a natural weakness towards our mothers. ఎందుకంటే వారు మనల్ని పెంచారు, పోషించారు, మన కోసం ప్రార్థన చేస్తారు, మనల్ని ఆత్మీయంగా నడిపించారు. కాబట్టి తల్లులకి మనం లోబడడానికి ఆ బలహీనత మనం కలిగి ఉంటాం. But after marriage, when my mother says something and my wife says something, and I have to understand, the first woman in my life is my wife, not my mother. అయితే వివాహం అయిన తర్వాత మా అమ్మ ఒక మాట చెప్తుంది, మా భార్య ఒక మాట చెప్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఎవరికి నేను ప్రాధాన్యత ఇవ్వాలి అంటే వివాహం అయిన తర్వాత భర్త భార్య ఏం చెప్తుందో ఆ మాటకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండాలి. So I have to change. కాబట్టి ఇక్కడ నా ఆలోచన మార్చుకోవాలా. So it's a struggle for many men. కాబట్టి ఇది చాలా మంది పురుషులకి చాలా పెద్ద సమస్య ఇది. And I think it's good that as mothers also we should know, once they are married, the sons, we should say no, give them the freedom and the liberty to run their families as they want. కాబట్టి తల్లులైన వారు కూడా మరి జ్ఞానం కలిగి ఒకసారి వారి పిల్లలకు వివాహం అయిన తర్వాత వారిని స్వేచ్ఛగా విడిచిపెట్టి వారి నిర్ణయాలు వారు తీసుకున్నట్లుగా మరి వారిని స్వేచ్ఛగా విడిచిపెట్టాలి. So sisters, it may not be easy to submit to your husbands as you want. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మరి నీవు అనుకున్నట్టుగా నీ భర్తకి లోబడి ఉండడము అంత సులభమైన పని కాదు. Sometimes you may have a lot of questions. Why should I do it? How should I do it? But pray and ask for God's wisdom, and with much patience and love, submit to your husbands. మరి నీ యొక్క భర్తకు నీవు లోబడడానికి కొన్నిసార్లు చాలా ప్రశ్నలు నీలో కలగవచ్చు. ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి అని ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు కలిగినప్పటికీ నీవు మరి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకొని సహనంతో వాటిని నేర్చుకోవాలి. You are called to submit as long as they don't ask you to do sinful things or wrong things. కాబట్టి నీ భర్తలో మీ పై అధికారులు మీకు శిరస్సుగా ఉన్నవారు ఇదిగో పాపము చేయమని నిన్ను బలవంత పెడితే తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా నువ్వు మరి లోబడి ఉండాలి. ఒకవేళ బలవంతంగా నేను ఏదైనా పాపకార్యానికి నిన్ను ప్రోత్సహిస్తుంటే ఆ విషయంలో నువ్వు ఒకవేళ తిరుగుబాటు చేయొచ్చు. If you are very sure that your husband is doing something wrong and he asked you to support that, to help in that, maybe you can say, okay, I read word of God, I prayed, I don't think it is right, and you can go and talk to your husband. ఒకవేళ మీ భర్త ఏదైనా మరి
తప్పుడు కార్యాలు చేస్తూ ఆ పనిలో నిన్ను కూడా సహకరించమని అడిగినప్పుడు నీ సహాయం కావాలని కోరినప్పుడు అప్పుడు నువ్వు చెప్పొచ్చు, లేదు నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చేస్తున్నాను, చదువుతున్నాను, కాబట్టి ఇది వాక్యానుసారంగా సరైనది కాదు అని నీవు అక్కడ లోబడుకొని ఉండొచ్చు. Because we are called primarily to submit to Christ and His word. ఎందుకంటే మొదటిగా మనము క్రీస్తుకు ఆయన వాక్యానికి లోబడడానికి మనం పిలువబడ్డాం. Our first authority over us, both for husband and wife, it is Lord Jesus Christ Himself. మరి భార్య అయినా భర్తకైనా వారి ఇద్దరి పైన శిరస్సుగా ఎవరున్నారయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు. So we should remember that even for our wives as men, we must remember our primary submission is to Christ. కాబట్టి మరి స్త్రీలు పురుషులు వారిద్దరు కూడా గమనించాల్సింది ఏంటంటే మన ప్రాథమికమైనటువంటి మనం మొదటిగా విధేయత చూపించాల్సింది క్రీస్తుకి. And it's very interesting how this chapter immediately follows, especially on a chapter where Paul spends so much time on the matter of respecting the conscience of others. మరి ఈ యొక్క అధ్యాయంలో చాలా ఆసక్తికరంగా ఇతరుల యొక్క వారి ఆలోచనను ఏ విధంగా మనం గౌరవించాలి, వాటికి ఏ విధంగా మనం ప్రాధాన్యత ఇవ్వాలి అన్న విషయాన్ని చెప్తున్నాడు. Paul was telling in the previous chapter how we should not offend others on the matter of food. మరి ఇంతకుముందు వచనాల్లో మనం చూసినట్లయితే తీసుకునే ఆహార పదార్థాల విషయాల్లో మనం ఇతరులకు ఏ విధంగా ఆటంకకరంగా ఉండకూడదో చెప్పాడు. Similar way, we should respect the conscience of our spouses. అట్లాగే ఇప్పుడు మన యొక్క జీవిత భాగస్వామి యొక్క వారి యొక్క ఆలోచన విధానానికి మనం గౌరవించే వారంగా ఉండాలి. In certain areas, when we make decisions, maybe they may not be comfortable doing it, even if it's not sinful or even if it's right, whatever, or how your husband may not be comfortable to do it, don't force them. కాబట్టి కొన్నిసార్లు మరి కొన్ని పనులు మనం చేయవలసి వచ్చినప్పుడు అవి పాప సంబంధం కార్యమైనప్పటికీ కూడా మరి అవి చేయడానికి ఇష్టం లేనప్పుడు కొన్నిసార్లు చేయమని అది కొనమని లేకపోతే తెమ్మని దాని గురించి మరి వాళ్ళు బలవంత పెడుతూ ఉంటాం. అలా బలవంత పెట్టకూడదు. We must be very careful not to offend one another even in the context of marriage. కాబట్టి వివాహ విషయంలో కూడా మనం ఒకరినొకరము మరి అభ్యంతరం పెట్టుకునే వారంగా ఉండకూడదు. And I think this will become easy and smooth for us to do even with much difficulty. God will help us when we understand that both of us are under the headship of Christ. Both parties in the marriage, both husband and wife, if both submit to Christ, I think it will be easy. Husband will be happy to sacrificially love his wife and the wife will be happy to love and submit even to his husband. కాబట్టి వివాహము ద్వారా క్రైస్తవ వివాహము ద్వారా స్త్రీ పురుషులు వారు ఐక్యపరచబడినప్పుడు వారి పై అధికారి క్రీస్తుని గుర్తెరిగి ఇద్దరు కూడా ఆ విషయాన్ని కనుక గ్రహించగలిగినప్పుడు అప్పుడు స్త్రీ పురుషుడికి పురుషుడు స్త్రీకి మరి లోబడతారు. ఒకరిని ఒకరు మరి ప్రేమతో ఆప్యాయతతో మరి సేవాభావంతో నడుచుకుంటారు. That's why it's important that you must marry in the Lord. You must marry in Christ. అందుకనే నీవు ప్రభువునందు క్రీస్తునందు వివాహం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. Otherwise it's very difficult. ఒకవేళ క్రీస్తు లేని వివాహం కనుక చేసుకుంటే అది చాలా కష్టమైంది. Even those who marry in Christian way, in Christian families, they do struggle to live a successful married life. మరి క్రైస్తవ జీవితంలో కూడా మరి విజయవంతమైనటువంటి ఆ వివాహ జీవితాన్ని నడిపించడానికి మరి చాలామంది చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. Imagine you go and get yoked to an unbeliever. It will be even more difficult. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు వెళ్ళిపోయి అవిశ్వాసులైన వారిని కనుక వివాహం చేసుకుంటే ఇంకా అది చాలా కష్టమైన పని. And of course, if we go and do that against God's will, God's blessing also will not be upon us in such marriages. అలాగా మరి ఆ దేవునికి వ్యతిరేకంగా మన ఇష్టానుసారంగా కనుక వివాహాలు చేసుకుంటే ఆ వివాహంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా ఏమి ఉండవు. But when we marry in Christ, when we understand that Christ is the Lord of our families, even if there are struggles, difficulties, we both go and pray to Lord. The Lord will help us. The Holy Spirit will help us. And there are areas where we may fail, but He will strengthen us to move forward. అయితే మరి క్రీస్తునందు మనం వివాహం చేసుకొని క్రీస్తు మనపై అధికారని ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడని గుర్తెరిగినట్లయితే అప్పుడు ఆ కుటుంబంలో మరి చిన్న అభ్యంతరాలు భేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ దేవుడు వారిని బలపరిచి మరి ముందుకు కొనసాగింపజేస్తాడు. So let us pray that even in our church there will be many godly families where husbands
love their wives with much patience, with much love, and wives submitting to their husbands like they submit to God and even to authorities. మరి కాబట్టి మన యొక్క సంఘంలో కూడా అనేకమైనటువంటి దైవిక కుటుంబాలు దేవుడు లేవనెత్తినట్లుగా మరి పురుషుడు స్త్రీకి లోబడి జీవించేవారుగా, ముఖ్యంగా స్త్రీలు మరి తమ పై అధికారులకు మరి వారికి లోబడినట్లుగా దానికంటే ఎక్కువగా తమ యొక్క భర్తలకు లోబడేవారుగాను ప్రేమించేవారుగా ఉండినట్లుగా మరి ప్రార్థన చేయాలి.